ఆ కాలనీలో రాత్రైతే రాళ్ల వర్షం కురుస్తోంది. చీకటి పడితే ఆ ప్రాంత ప్రజలంతా జాగారం చేయాల్సిందే. కంటి మీద కునుకు లేకుండా గస్తీ కాస్తున్నా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డెర కాలనీలో ప్రజలు నిద్రపోక 15 రోజులైందంట. చీకటి పడితే చాలు ఇక్కడ ఇళ్లపై రాళ్ల శబ్దాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటి పైకప్పు చూసినా రాళ్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఈ రాళ్ల భయంతో వాళ్ళకి పగలు రాత్రి అన్న తేడా కూడా తెలియడం లేదు. ఎప్పుడు ఎవరి ఇంటిపై రాళ్లు పడతాయని భయంగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి 7 నుంచి 12 గంటల మధ్య ఇళ్లపై ఇలా రాళ్లు మట్టి పళ్లలు పడుతూ ఉండడంతో కాలనీ వాసులు హడలిపోతున్నారు. నిద్రాహారాలు మానేసి రాత్రంతా కాపలా కాసుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే కాలనీ వాసుల భయానికి తోడు ఒక ఇంటి ముందు పసుపు కుంకుమ ముగ్గులతో కొబ్బరికాయలు దీపం వెలిగించుండడంతో వాళ్ళ భయం మరింత పెరిగిపోయింది. ఇదే భయంతో ఆ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియక తలలు పట్టుకుంటున్నారు వాళ్ళంతా కూడా. అయితే 30 ఏళ్లుగా ఈ కాలనీ వాళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వడ్డెర కాలనీలో ఇప్పుడు ఈ విచిత్ర సంఘటనతో తమకు ఏం చేయాలో తోచడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఈ రాళ్ల భయం నుంచి విముక్తి కలిగించాలంటూ కోరుతున్నారు కాలనీ వాసులు. రాళ్ళ నుంచి మాకు అలుకు ములుకు లేకుండా ఉన్న వడ్డెర కాలనీ, అసొంటి కాలనీ ఆగమవుతాను. సాయంత్రం కాగానే రాళ్ళు పడతానే, కొబ్బరికాయలు పండంగా చూసి గలమాల్లో పెట్టుడు పసుపు 5 గంటలు కాంచి అవి అట్లా స్టార్ట్ అవుతానది. అయితే అంటే ఏంది ఇట్లా మేము మనుషులు ఉన్నాం కానీ ఇట్లా జరుగుతున్నదా అని మేము బాగా భయపడతాము. వారం 10 రోజుల నుండి దారుణంగా వీళ్ళ ఇండ్లపై రాళ్ళు పడతా ఉన్నాయి. ఈ రాళ్ళు ఎందుకు పడతాయి అని యూత్ రెక్కి నిర్వహిస్తే కావలి కాస్తే పడవ అనుకొని ఉన్నారు. వాళ్ళు ఒక పక్క కావలి కాస్తూనే ఉన్నారు, ఒక పక్క పడుతూనే ఉన్నాయి రాళ్ళు. అరే మేము ఇంతమంది కావాలన్నాం, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఈ కాలనీ వాసులు మహిళలు విపరీతంగా భయపడతా ఉన్నారు. మరి ఏందో ఏం కాదు తెలవట్లేదు. అది గాలైంది తెలియదు, అది మరి దేయమైంది తెలియదు, అది మనిషి ఆత్మ అని తెలియదు, ఏం తెలియదు. అసలు ఎవరు పట్టించుకున్నారు, ఈ కాలనీ పట్టించుకునేటోళ్ళే లేరు ఇక్కడ.